ఓం నమో వెంకటేశాయ. స్నేహిత నాలెడ్జ్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ నరసింహారావుని. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం. ఈ వీడియోలో ప్రధానంగా మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి అని ఈవో గారు శ్యామలారావు గారు పోలీసు విభాగం అధికారులను మరియు విజిలెన్స్ అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారము, అలాగే మనకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరగడం లేదు. ప్రతి నెల మొదటి శుక్రవారం జరుగుతుంది. అది గత 2 నెలలుగా జరగట్లేదు. మరలా ఎప్పటి నుంచి డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరిగే అవకాశం ఉంది, దానికి సంబంధించిన సమాచారము, అలాగే ఈ అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు, ఆర్థిక సేవలు, అకామిడేషన్ కోటాను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు, ఆన్లైన్ బుకింగ్ సంబంధించి దానికి సంబంధించిన సమాచారం, అలాగే సర్వదర్శన్ టోకెన్లు, దివ్య దర్శన్ టోకెన్లు, అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారం, ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు. మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు ప్రతి నెల మొదటి శుక్రవారం డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరుగుతుందండి. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత జూన్ నెలకు సంబంధించి ఈ జూలై నెలకు సంబంధించి డైలీ యువర్ ఈవో కార్యక్రమం అయితే జరగడం లేదు. చాలా మంది భక్తులు నన్ను అడుగుతున్నారు, కామెంట్ రూపంలో అడుగుతున్నారు, డైలీ యువర్ ఈవో కార్యక్రమం ఎప్పుడు జరగబోతుంది, మేము చాలా ప్రశ్నలు అడగవలసి ఉన్నవి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరగడానికి ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలారావు గారు వచ్చి ఒక 10 నుంచి 15 రోజులే అయింది. కాబట్టి ప్రస్తుతం తిరుమలకు సంబంధించి అసలు తిరుమలకు సంబంధించినటువంటి పరిపాలన వివరాలు, వాటి కైంకర్యాల వివరాలు, ఆర్థిక సేవల గురించి, ఈ దర్శన టికెట్ల బుకింగ్, ఈ ముఖ్యంగా ఈ దళారుల ఏరివేత గురించి మొత్తంగా వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టి మొత్తం దీన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు రివ్యూలతో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇది మొత్తం కూడా ఒక లైన్ కు తీసుకొచ్చిన తర్వాత మొత్తం కూడా ఒక సాఫీగా జరిగే విధంగా తీసుకొచ్చిన తర్వాత డైలీ యువర్ ఈవో కార్యక్రమం అయితే జరిగే అవకాశం అయితే ఉందండి. ఖచ్చితంగా ఈ నెల అయితే ఇక డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరగదు. పోయిన నెల జరగలేదు. వచ్చే నెల నుంచి మాత్రం ఖచ్చితంగా డైలీ యువర్ ఈవో కార్యక్రమం అయితే జరిగే అవకాశం అయితే ఉందండి. గతంలో లాగానే ప్రతి నెల మొదటి శుక్రవారం డైలీ యువర్ ఈవో కార్యక్రమం జరుగుతుంది. వచ్చే నెల నుంచి యథావిధిగా జరుగుతుంది. కానీ ఈ 2 నెలల పాటు మనకి కొత్త ప్రభుత్వం రావడం వల్ల, మరలా ఈవో గారు కూడా కొత్తగా రావడం వల్ల ఆయన గారు కూడా ఈ తిరుమలకు సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి పరిపాలనా వ్యవహారాల మీద సరైన పట్టు కోసం ఆయన వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరైన పట్టు దొరికిన తర్వాత, దీనికి సంబంధించిన మార్పులు చేర్పులు జరిగిన తర్వాత మొత్తం ఒక సాఫీగా లైన్ లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా డైలీ యువర్ ఈవో కార్యక్రమం అయితే జరిగే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం వచ్చే నెల నుంచి డైలీ యువర్ ఈవో కార్యక్రమం ప్రతి నెల మొదటి శుక్రవారం అయితే జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇకపోతే మనకు ఈ తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు తీసుకోండి అని టీటీడీ ఈవో శ్యామలారావు గారు అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్నటువంటి దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసి వేలాది మంది భక్తులకు అవసరమైనటువంటి వసతి, దర్శనం, ఆర్థిక సేవా టికెట్లకు సంబంధించి భక్తులను మోసగిస్తున్నటువంటి అనేక మంది దళారులను ఉపేక్షించరాదన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు పోలీసు విభాగం వారు తిరుమలలో దర్శన దళారులకు సంబంధించి ఆన్లైన్ ద్వారా, డిప్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కేసులు, దొంగతనం కేసులు, మద్యపానం, నకిలీ వెబ్సైట్లు తదితర అంశాలకు సంబంధించినటువంటి కేసులు ఏ దశల్లో ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవో గారికి వివరించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ మరో వారంలోపు ఈ కేసుల్లో ఉన్న దళారులను చట్టపరంగా తగు శిక్షలు పడేగా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులను కోరారు. అంతేకాకుండా ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం టీటీడీ, విజిలెన్స్, పోలీస్ విభాగాలు తరచూ సమావేశం కావాలని కూడా ఈవో గారు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తిరుమలకు సంబంధించి దళారుల వ్యవహారం అనేది
గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి కొత్త ఈఓ వచ్చినప్పుడల్లా దళారులను ఏరివేస్తాము అని ఇలా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, తర్వాత కొంతవరకు మార్పులు చేర్పులు మొదట్లో కనిపిస్తున్నాయి కానీ తిరిగి యథావిధిగా ఏ విధంగా అయితే సాధారణంగా గతంలో ఏ విధంగా దళారులు ఉన్నారో అదే విధంగా దళారులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా, ఒక 10 నుంచి 15 సంవత్సరాలుగా దళారులు మనకు తిరుమలలో కొండ మీద తిష్ట వేసినటువంటి పరిస్థితి ఉంది. భక్తులు అందరికి కూడా దర్శనం టికెట్లు, అకామిడేషన్ మనకి కొండ మీద దేవస్థానం కల్పించలేకపోతుంది కాబట్టి సామాన్య భక్తులు కూడా వారికి అప్పటికప్పుడు వారి అవసరం కోసం, వారికి అకామిడేషన్ కోసం లేదా దర్శనం కోసం వారు దళారులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏరివేతకు చర్యలు తీసుకోవాలి అంటే దానికి సమగ్ర పక్షాలను అయితే ఖచ్చితంగా అవసరం అండి. ఏదో కొత్త ఈవో రాగానే లేదా ప్రభుత్వం మారంగానే ఏదో హడావిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించి చర్యలు తీసుకోండి, ఏరివేయండి అంటే అంత ఈజీగా అయితే ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి దళారులకు సంబంధించి అయితే మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే లేదండి. ఇది దాదాపుగా ఒక రాజకీయాలతో కూడా మిళితమైపోయింది. రాజకీయాలతో కూడా కలగాపలమయ్యి దళారుల వ్యవస్థ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దళారులు మనకి కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విఐపి లెటర్లు తీసుకోవడం, ఆ లెటర్లు జేఈఓ ఆఫీసులో సబ్మిట్ చేసి వారికి ఇప్పించడం, ఇలా దాదాపుగా ఒక్కొక్క దర్శన టికెట్ విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి ఒక్కొక్క దర్శన టికెట్ మీద 1000-1500 తీసుకొని దర్శనాలు ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చే సామాన్య భక్తులు కూడా వారికి అప్పటికప్పుడు దర్శనం దొరుకుతుంది కాబట్టి వారు కూడా వారికి ఇచ్చేసి దర్శనం టికెట్ తీసుకొని కామ్ గా దర్శనాలు చేసుకుని అకామిడేషన్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొంచెం తేడా వస్తుందో అప్పుడు మాత్రమే విజిలెన్స్ వారికి కానీ పోలీస్ వారికి కానీ ఈ కంప్లైంట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి టీటీడీ అధికారులకు తెలియదా అంటే ప్రతి అధికారికి కూడా, టీటీడీలో పనిచేసే ప్రతి అధికారికి, కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి అధికారికి కూడా ఇందులో జరిగేటువంటి లోపాలు, దళారుల గురించి అన్ని తెలుసండి. వీళ్ళు ఖచ్చితంగా ఏరివేయాలి అనుకొని ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఒక వారం నుంచి 10 రోజుల్లో ఖచ్చితంగా చేయవచ్చు. కానీ ఇది కింద నుంచి రావాలి. కేవలం ఈవో స్థాయిలో నిర్ణయం తీసుకొని దళారులను ఏరివేయాలంటే జరిగే పని కాదండి. కింద స్థాయి నుంచి టీటీడీలో వ్యవస్థీకృతం అయిపోయింది ఈ దళారుల వ్యవస్థ అనేది. అది కింది స్థాయి నుంచి దీన్ని సమగ్ర ప్రక్షాళన చేసుకుంటూ వస్తే తప్ప ఈ దళారుల వ్యవస్థ, ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి దళారుల వ్యవస్థ వేలూరుకు ఉందండి. ఈ దళారుల వ్యవస్థ ఇంత సామాన్యంగా ఎత్తుకోదు. కాబట్టి ఈ కొత్తగా వచ్చేటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు వచ్చిన తర్వాత సమావేశం జరిపి దీనికి సంబంధించి దీని మూలాలు ఏమిటి అనేది, దీనికి రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా తిరుమలలో దళారులకు సంబంధించి దాదాపుగా 100కి 90% రాజకీయ నేపథ్యం, రాజకీయ పరమైనటువంటి ఉన్న వారి నుంచే ఎక్కువగా మనకి దళారులు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన అన్నాయులు, వారికి సంబంధించినటువంటి ఈ విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ సేవలకు సంబంధించి కావచ్చు, అకామిడేషన్ సంబంధించి కావచ్చు, లెటర్ తీసుకోవటం, వారి దగ్గర ఆ లెటర్ జేఈఓ ఆఫీసులో సబ్మిట్ చేయడం, ఈ భక్తుల దగ్గర ఎంతో కొంత ఒక్కో దర్శనానికి 1000-1500 అలా తీసుకొని దర్శనానికి పంపించి, లేదా అకామిడేషన్ సంబంధించి రూముకి ఒక 1000-1500 తీసుకొని రూములు కూడా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మారాలంటే మాత్రం ఇది వేలు అనుకుని పోయి ఉంది. కింద స్థాయి నుంచి మాత్రం మార్చాల్సి ఉంటుంది. ప్రతిసారి ఈఓ మారినప్పుడల్లా లేదా చైర్మన్ మారినప్పుడల్లా, ప్రభుత్వం మారినప్పుడల్లా ఏదో చర్యలు తీసుకుంటామని చెప్పడం, తర్వాత దీనికి సంబంధించి మర్చిపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఈఓ గారు కాబట్టి కానీ దీన్ని కింది స్థాయి నుంచి మార్పులు చేర్పులు చేస్తే మాత్రం భక్తులు ఖచ్చితంగా ఈఓ గారి పట్ల కావచ్చు, ఈ కొత్త ప్రభుత్వం పట్ల కావచ్చు సానుభూతిగా ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారి ద్వారా అయినా తిరుమలలో మనకు ఈ దళారుల వ్యవస్థ కొంత తగ్గుముఖం పట్టుద్దని ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి. ఈ పొత్తి మనకు ఈ అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, అకామిడేషన్ కోటాను ఈ నెల 18వ తేదీ తర్వాత రిలీజ్ చేస్తారండి. అంటే అలాగే దీనికి సంబంధించి ఈ ఆర్జిత సేవలకు సంబంధించి, దర్శన టికెట్ సంబంధించి ప్రస్తుతం జియో వారు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందండి వెబ్సైట్ ని. అయితే గతంలో మనకు టీసీఎస్ వారు నిర్వహించేవారు వెబ్సైట్ ని. మరలా కూడా నిన్న టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి చైర్మన్ మనకు తిరుమల వచ్చినప్పుడు మన ఈఓ గారు సమావేశమైనటువంటి పరిస్థితి ఉందండి. మరలా ఏమైనా టాటా గ్రూప్ కి అప్పచెప్తారా, టీసీఎస్ వారికి అప్పచెప్తారా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి జియోనే కొనసాగిస్తారా ఏమిటి అనేది కూడా మనకు ఒక సమాచారం అయితే రావాల్సిందండి. నిన్న టీటీడీ టాటా గ్రూప్ కు సంబంధించిన చైర్మన్ నిన్న ఈఓ గారు కలిసినటువంటి పరిస్థితి ఉందండి తిరుమలలో. ఒకవేళ టీసీఎస్ కి అప్పచెప్తే గతంలో టీసీఎస్ వారు నిర్వహించేవారు, మళ్ళా టీసీఎస్ కి అప్పచెప్తారా, లేదా రెండు జియో వారు టీసీఎస్ వారు ఇద్దరు కలిసి నిర్వహిస్తారా, ఇందులో మార్పులు చేర్పులు ఏమి చేయబోతున్నారు ఏమిటి అనేది మాత్రం మనకు వచ్చే వారం నుంచి 10 రోజులు అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉందండి. గతంలో లాగానే ఈ నెలలో కూడా ఈ నెల 18వ తేదీ నుంచి ముందుగా లక్కీ డిప్ ఆర్జిత సేవలు, తర్వాత ఆర్జిత సేవలు, అకామిడేషన్
ఆ తర్వాత అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధుల, వికలాంగుల దర్శనాలు ఇవన్నీ సీరియల్ గా 1 by 1 రిలీజ్ చేస్తారండి. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ లోపు రిలీజ్ చేస్తారండి. ఈ డేట్లకు సంబంధించి కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మాత్రం వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ నెల ఆన్లైన్ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు రిలీజ్ చేసే సమయానికి ఈ మార్పులు చేర్పులు అయితే ఖచ్చితంగా వెబ్సైట్ లో జరిగే అవకాశం అయితే ఉంది కానీ భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రస్తుతం సర్వదర్శన టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారండి. సర్వదర్శన టోకెన్లు మనకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్, అలాగే తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, ఈ 2 కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి. దివ్య దర్శన టోకెన్లు అలిపిరి నడక మార్గం వారికి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, శ్రీవారిమెట్టు నడక మార్గం వారికి శ్రీవారిమెట్టు నడక మార్గం మొదట్లో ఈ దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దర్శన టోకెన్లు మీరు తీసుకోవాలి అంటే ఎవరి ఆధార్ కార్డు వారు తీసుకుని వెళ్ళడం ద్వారా ఈ దర్శన టికెట్లు పొందవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు, వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారండి. ఈ దర్శన టికెట్లు తెల్లవారుజామున 2 గంటలు స్టార్ట్ అయ్యి ఆ రోజుకు సంబంధించిన కోటా మొత్తంగా పూర్తయ్యేంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము. ఈ దర్శన టికెట్లు ఉంటే మీ దర్శనం కూడా 4 నుంచి 6 గంటల దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు అయితే ఎక్కడ కూడా ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి, కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అలాగే వయోవృద్ధుల, వికలాంగుల దర్శనాలు, అంగప్రదక్షిణ టోకెన్లు కూడా కేవలం ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు, ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా కూడా సర్వదర్శనం ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉంది. మీరు డైరెక్ట్ గా తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళడం ద్వారా మీరు డైరెక్ట్ గా సర్వదర్శనం ద్వారా కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అలా ఎటువంటి టోకెన్ లేకుండా దర్శనానికి వెళ్లే వారికి సంబంధించి మాత్రం దర్శనం సమయం 12 నుంచి 24 గంటల పైగా దర్శన సమయం అయితే పెట్టే అవకాశం అయితే ఉందండి. భక్తులు ఈ విషయాలను కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.